హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అమ్మాయి గారి యూట్యూబ్ ఛానల్. నా పేరు నందిని. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త పండగ గురించి చెప్పబోతున్నాను. ఆ కొత్త పండగ ఏంటంటే ఈ జనవరి 22న శ్రీరాముల వారికి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఆ రోజున మన ఇంట్లో సీతారాముల వారికి ఒక పండగలాగా మన ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి భోగభాగ్యాలు కలిగి ఎంతో మంచి జరుగుతుంది. ఆ పూజ ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ జనవరి 22న సీతారాముల వారి చిత్రపటానికి మనం దీపారాధన చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. మన ఇంట్లో మన పూజా రూమ్లో పీటని సపరేట్గా ఏర్పాటు చేసుకొని ఆ పీటకి నీటితో శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లని అలంకరించి బియ్యపు పిండి ముగ్గును వేసుకొని పీటని ఒక దగ్గర ఏర్పాటు చేసి సీతారాముల వారి చిత్రపటాన్ని నీటితో శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లని అలంకరించి ఆ పీట పైన సీతారాముల వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత సీతారాముల వారి చిత్రపటానికి పువ్వుల్ని అలంకరించుకోవాలి. ఆ తర్వాత సీతారాముల వారికి ముత్యాల హారం అంటే ఎంతో ప్రీతికరం. ఈ ముత్యాల హారాన్ని కూడా సీతారాముల చిత్రపటానికి మనం అలంకరించాలి. ఈ ముత్యాల్ని మనమే స్వయంగా మన చేతులతో గుచ్చుకోవాలి. మనమే స్వయంగా ముత్యాల్ని కొని తెచ్చుకొని ఆ ముత్యాల్ని మనం సూది దారంతో గుచ్చి స్వామివారి చిత్రపటానికి అలంకరించాలి. ఆ తర్వాత సీతారాముల వారి చిత్రపటం ముందు ఒక ప్లేట్ని ఏర్పాటు చేసి ఆ ప్లేట్లో మనం దీపాలని వెలిగించుకోవాలి. నేను పిండి దీపాలని వెలిగించుకుంటున్నాను. మీరు ఏ దీపాలనైనా వెలిగించుకోవచ్చు. వెండివి కానీ, ఇత్తడి కానీ, బంగారం కానీ, లేదా మట్టి ప్రమిదలు కానీ, ఇలా పిండి ప్రమిదలు కానీ, ఏదైనా మనకి ఏది నచ్చితే అది ఆ దీపాలని మనకి నచ్చిన దీపాలని మనం వెలిగించుకోవచ్చు. నేనైతే 7 పిండి దీపాలని చేసి 2 మట్టి ప్రమిదల్లో స్వామివారి చిత్రపటం ముందు దీపాలని వెలిగించుకుంటున్నాను. ముఖ్యంగా ఆ రోజున 5 దీపాలని వెలిగించుకోవాలి. మనకి ఎన్ని దీపాలు నచ్చితే అన్ని దీపాలని వెలిగించుకోవచ్చు. నేనైతే 9 వెలిగిస్తున్నాను. ముఖ్యంగా 5 వెలిగించుకోవాలి. మీకు ఎన్ని నచ్చితే అన్ని వెలిగించుకోవచ్చు. మట్టి ప్రమిదల్లో దీపాలని వెలిగిస్తే బంగారం ప్రమిదలో వెలిగించిన ఫలితం దక్కుతుంది. నేనైతే మట్టి ప్రమిదల్లో పిండి ప్రమిదల్లో స్వామివారికి దీపారాధన చేసుకుంటున్నాను. ఈ విధంగా మట్టి ప్రమిదలు పిండి ప్రమిదలు తయారు చేసి నువ్వుల నూనె వేసి స్వామివారికి ఒత్తుల్ని వేసి తర్వాత నైవేద్యం పెట్టి దీపాలని వెలిగించుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన బొరుగులు బెల్లం నైవేద్యం పెట్టి యాపిల్ నైవేద్యం పెట్టి ఆకు ఒక్క అరటిపళ్ళు పెట్టి నేను దీపారాధన వెలిగించుకున్నాను. మీకు ఏ నైవేద్యం నచ్చితే ఆ నైవేద్యం స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి దీపారాధన చేసుకోవడం వల్ల మనకి ఎంతో పూజ ఫలితం దక్కుతుంది. ఈ విధంగా ఈ జనవరి 22న స్వామివారికి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఆ రోజున మన ఇంట్లో ఒక పండగలాగా స్వామివారికి మనం ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంకొకటి, అయోధ్య నుండి అక్షింతలు వచ్చాయి. అవి అందరూ ఇంటింటికి వచ్చి వీధి వీధికి ఆ అయోధ్య అక్షింతల్ని పంచారు. ఈ విధంగా స్వామివారి అక్షింతలు కొద్దిగా పంచడం వల్ల అవి మన ఇంటి అందరికీ సరిపోక మళ్ళా అవి అయిపోతాయి. కాబట్టి అవి అవ్వకుండా మన ఇంట్లో ఒక గ్లాసుడు బియ్యం తీసుకొని ఆ బియ్యంలో నువ్వుల నూనెని కానీ నెయ్యిని కానీ వేసి కొద్దిగా పసుపుని వేసి అక్షింతలు రెడీ చేసుకొని దాంట్లో ఈ అయోధ్య అక్షింతల్ని కలిపి స్వామివారి చిత్రపటం ముందు పెట్టుకొని ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకునే అక్షింతల్ని దాంట్లో కలిపి స్వామివారి చిత్రపటం ముందు ఆ అక్షింతల్ని పెట్టి హారతిచ్చి స్వామివారికి మొక్కుకోవడం వల్ల ఆ అక్షింతలు కూడా అయోధ్య అక్షింతలే అవుతాయి. ఎందుకంటే దాంట్లో మనం అయోధ్య అక్షింతలు కలుపుకున్నాం కాబట్టి అవి కూడా అయోధ్య అక్షింతలే అవుతాయి. మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు స్వామికి పూజ చేసుకున్నప్పుడు ఆ అక్షింతలు మన తలపైన వేసుకొని మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి కూడా తలపైన వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 22న స్వామివారికి సీతారాముల వారి చిత్రపటానికి పూజ చేసుకొని స్వామివారికి ఇష్టమైన నైవేద్యం పెట్టి దీపారాధన చేసి అక్షింతల్ని స్వామి చిత్రపటాన్ని ముందు పెట్టి స్వామివారికి ఎన్నో రకాల పువ్వులతో స్వామివారిని చిత్రపటానికి అలంకరించుకొని స్వామికి హారతి ఇచ్చి మనం హారతి తీసుకొని మన ఇంట్లో ఫ్యామిలీ అందరికీ హారతి ఇవ్వడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. మనకి దగ్గరలో ఉన్న సీతారాముల వారి గుడికి వెళ్ళి సీతారాముల వారికి మన గోత్రనామాలు చెప్పి
మన పేర్లను చెప్పి స్వామికి మనం గుళ్ళో అర్చన చేయించుకొని పూజ చేయించుకోవడం వల్ల అయోధ్య వెళ్ళినంత ఫలితం మనకి దక్కుతుంది. ఈ విధంగా ఈ 22న స్వామివారికి ఎంతో ఒక పండగలాగా మనమంతా పూజ చేసుకుందాం. మీరు కూడా ఈ 22న అయోధ్యలో శ్రీరాముల వారికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మన ఇంట్లో కూడా సీతారాముల వారి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసి దీపారాధన చేసి స్వామికి ఇష్టమైన నైవేద్యం పెట్టి స్వామికి హారతిచ్చి ఒక బుక్కుని తెచ్చుకొని రూల్ బుక్కుని తెచ్చుకొని దాని నిండా కూడా శ్రీరామ 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 అని రాసి స్వామి చిత్రపటాన్ని ముందు పెట్టుకోండి. మన మనసులో ఏ కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. ఈ విధంగా స్వామి ముందు దీపారాధన చేసి శ్రీరామ శ్రీరామ అనే మంత్రాన్ని చదువుకుంటూ స్వామికి బుక్కుని నింపి స్వామి దగ్గర పెట్టి పూజ చేసుకోండి. తప్పకుండా మీ మనసులో ఏం కోరుకున్నా అది ఎంతటి కోరికైనా ఆ రోజున తప్పకుండా నెరవేరుతుంది.